సంక్రాంతి పండుగ నుంచి ఉగాది దాకా జాతరలు సాగుతుంటాయి తెలంగాణ అంతటా. ఇక ఏ జాతరకు పోయినా స్వీట్లు, దేవుళ్ళ పటాలు, పోరలాడుకునే బొమ్మల దుకాణాలు పెడుతుంటారు. ఆడాడ ఎగ్జిబిషన్లు సుతపడుతుంటాయి. ఇంటోలతోను పోయి దేవుళ్లకు మొక్కులు పెట్టి కోడో యాటను మొక్కి అందరు గుడి తిని తాగి మాపటిలో మర్నాడో ఇంటి తవ్వబడతారు. ఏ జాతరైనా ఇంతే, కానీ కొన్ని జాతరల కాడ గివ్వి సుత. జాతరల గురించి చెప్పి కుస్తీ పోటీలు చూపిస్తారేంది అని పరిశాన్ అయ్యారు. పోటీలు అవుతున్నది జాతరలనే. ఆగో ఇటీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు, అటాళ్ళు దిగిర్రు. ఎవ్వరు తగ్గుతలేరు. బుడ్డపోరల కాంచెల్లి పైలు వాళ్ళ దాకా దిగుతున్నారు పోటీల్లా. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ దర్గా ఉత్సవాల కాడ ఇట్లా పోటీలు పెడితే గీ తీర్ల టాలెంట్ చూపిస్తున్నారు. ఈ జాతరే కాదు, సంగారెడ్డి జిల్లా జైరాబాదు, నారాయణఖేడు, ఆందోళన ఏరియాల్లో ఏ జాతర అయినా కుస్తీ పోటీలు తప్పకుండా ఉంటాయి. మొదలు ఇట్లా డప్పు కొట్టుకుంటా నాతో ఎవరు బరిలో దిగుతారని చుట్టూ తిరిగితే కాయసున్నోళ్ళు ముంగడికి రాగానే పోటీ నడుస్తూనే ఉంటది. 2 కొబ్బరికాయల నుంచి మొదలు పెడితే 30,000 దాకా గెలుచుకోవచ్చు. 100 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి పోటీలు. ఈ కుస్తీ పాత జమానాకి వెళ్ళి రాజా మహారాజా బాదేషా జమానాకి వెళ్ళి ఉన్నాయి. చుట్టుముట్టు ఊరోలే కాదు, అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు హైదరాబాద్కి వెళ్ళి సుధా పైల్వాన్లు వచ్చి పట్టు పడుతుంటారు. हम कर्नाटक बीदर डिस्ट्रिक्ट भालके तालुका बहुत साल से आते हैं इधर और कुश्ती अच्छा होता है बोल के आते हैं. వీళ్ళంతా టైం పాస్ కుస్తీ ఆడుతున్నోళ్ళు కాదు, అందరు సుధా ట్రైనింగ్ అయినోళ్లే. గల్లీ నుంచి ఢిల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో సుధా బిల్లలు పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. I am wrestler, old wrestler, national, international wrestler, Middle East. దర్గా ఉత్సవాలైనా, జాతరలైనా, క్రిస్మస్ అయినా, పండుగ ఏదైనా కుస్తీ పోటీలు ఉండాల్సిందేనట. మంచిగా సేనో శెల్కనో ఇట్లా బరిలెక్క మారుస్తారు. ఇక ఒకలేనికొగలొచ్చి పోటీలు వాడు గెలిచిన వాళ్ళకు పైసలు ఇచ్చుడు నడుస్తుంటది. పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, పైసలు కట్టుడు ఏం లేదు. సీదా పోటీలకు పోయి నేను సుధా పట్టుబడతా అంటే అయిపోయా, బరిలకు దిగుతూనే ఉంటారు. మన తానే ఏక్ నెంబర్ రెజ్లర్లు ఉన్నారు. సర్కారు ఇంత ఆసరైతే రాష్ట్రానికి, దేశానికి పొట్టు పొట్టు బిల్లలు పట్టుకొస్తారు అంటున్నారు పోటీలు పెట్టిన వాళ్ళు. జర ఆలోచన చేయురు సార్లు.